Right. Welcome back to the next session on DA. So mixed bag graphs. Right now we discuss about SBI PO prelims 2025 8th March 2025 shift to. The pie chart given below shows the number of science and commerce students in a 5 different year from 2012 to 2016. And another pie chart shows the percent of commerce students. As per the data, just one heading is missing, total commerce students in percentage. Right now we're going to find the values which is from the pie chart. Here the total commerce and science students, nothing but total students. So which is called 2400. 20%. 20% ante 10% 240, 20% is called 480. 10% is called 240. 38 percentage. The fastest way to find out 38 percentage, you have to find 40%. 40% is how much? 960. 40% 960 minus 2%. 2% nothing but about 48. So 960 కి 48 పోతే 912 అవుతుంది. What is 912? అవునా 912 అవుతుంది. Right now, up to this is called 68 percentage. How much percentage? 68 percentage. Therefore, this is called 32 percentage. How much percentage? 32 percentage. Now, A plus A, 4A. So 4A 32% అంటే ఈచ్ ఎంత అవుతుంది 8% అవుతుంది అవునా 8% అవుతుంది 8%. This is how much 24% అవుతుంది అవునా 24% అవుతుంది. నా 24% అంటే 25% అంటే ఈ నెంబర్ని 2 times ఆఫ్ చేయండి. 2400లో ఫస్ట్ హాఫ్ 1200, 1200 ఫస్ట్ హాఫ్ 600, నెక్స్ట్ హాఫ్ 600 మైనస్ అలాగే 1% తీసేయండి. 1% అంటే ఎంత 24 తీసేయండి. తీసేస్తే 576 ఆర్ఎల్స్ 24 into 24 24 స్క్వేర్ 576. నా 8% కనుక్కోవాలి. 8% అంటే 10%. 10% ఎంత 240. సో 2% ఎంత 48 అంటే 192. వాట్ ఈస్ 192. And so second pie chart keldam, the percentage of commerce students is given, but given one clue value. The clue value is called 2013 to 2015 మధ్యలో ఎంతమంది డిఫరెన్స్ అట 8 డిఫరెన్స్ అట. సో 2013 అంటే ఎల్లో సెషన్ ఎంత ఉంది 14% ఉంది. అండ్ లైట్ బ్లూ సెషన్ వచ్చేసి 2015 ఉంది అంటే 15%. 14కి 15కి మధ్యలో గ్యాప్ ఎంత 1%. 1% 8. 1% 8. అప్పుడు 25% ఎంత అవుతుంది అంటే 25 8 ఎంత 120. 25 is a 200. How much? 200. So 14% కి 15% గ్యాప్ ఎంత 1%. 1% ఎంత 8 కదా. అప్పుడు 25% ఎంత 200. 14% అంటే ఎంత 112. 30% ఎంత 240. 15% ఎంత 120. ఆల్రెడీ అక్కడ కనుక్కున్న సేమ్ వచ్చింది కదా రైట్. నౌ 16% అంటే 16% కనుక్కో 16 8 ఎంత 128. Right now you prepare a table prepare చేయండి ఇప్పుడు. Take the first question. The difference between the commerce students in 2016 and the science students in 2012 is what percent of the total students in 2013? So total students in 2013 మీద ఇక్కడ ఏమన్నాడు మన క్వశ్చన్లో ఏ స్టూడెంట్స్ అట కామర్స్ ఇన్ విచ్ ఇయర్ 2016 అండ్ నెక్స్ట్ సైన్స్ స్టూడెంట్స్ ఇన్ విచ్ ఇయర్ 2012. పర్సెంట్ అంటే ఇంటూ 100. నౌ ఎవ్రీబడి కామర్స్ ఇన్ 2016 ఎంత ఉన్నారమ్మా 128. సైన్స్ స్టూడెంట్స్ ఇన్ 2012 చెప్పండి అమ్మా 128. సైన్స్ స్టూడెంట్స్ ఇన్ 2012 ఎంత ఉన్నారమ్మా 280. సో హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ తీసుకోవాలి కాబట్టి 280 minus 128 అపాన్ 2013 ఏ స్టూడెంట్స్ తీసుకున్నాడు టోటల్ స్టూడెంట్స్ 2013 టోటల్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు 240. పర్సెంట్ ఎంత 100. నా ఇక్కడ 72 అంటే 152 అపాన్ 240 ఇంటూ 100. సో 8 టేబుల్లో పోతుంది. 8 30s 8 1s 8 8 9s 72 అంతేనా. సో 0 zeros క్యాన్సల్ వర్సెస్ 190/3.
So 3 6 3s are 18. 3 3s are 9. 3 3s are 9. What's your answer? 63.33%. ఎక్కడ ఉంది ఆప్షన్ బి. Copy this. Next question చూద్దాం. Find the ratio of common students in 2016 and 2015 to total students in 2015. ఎప్పుడైనా కూడా రేషియోలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రేషియోలో మనకు యాంటీసిడెంట్ అవునా, యాంటీసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ ఉంటుంది. యాంటీసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ అవునా, యాంటీసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్. వీటిని బ్రేక్ చేసేది ఎవరు అంటే, వీటిని బ్రేక్ చేసేది ఎవరు సార్ అంటే 2. సో ఏముంటుంది, 2 ఉంటుంది అవునా. రేషియో ఎప్పుడు ఎలా ఉంటుంది, యాంటీసిడెంట్ టు కాన్సిక్వెంట్ అవునా, కాన్సిక్వెంట్. ఇక్కడ 2 ఉంది కదా, 2 ఉంది అంటే ఇదంతా కూడా యాంటీసిడెంట్. ఇదంతా కూడా ఏమవుతుంది, కాన్సిక్వెంట్ అవుతుంది. యాంటీసిడెంట్లో మనకి ఏమి ఇచ్చాడు, సో 2 అనేది బ్రేకింగ్ టర్మ్. రేషియో బ్రేకింగ్ టర్మ్ ఎవరు, TO2 ఈజ్ అ రేషియో బ్రేకింగ్ టర్మ్ అవునా. దేర్ ఫోర్ 2016లో కామర్స్ ఇక్కడ 2016లో, నెక్స్ట్ కామర్స్ ఇక్కడ 2015లో. టు దట్ ఆఫ్ ఏమన్నాడు, టోటల్ స్టూడెంట్స్ ఇన్ 2025 సార్ 15. సో 2016లో వీళ్ళు ఎంతున్నారు, 128. ఎంతున్నారు వీళ్ళు, 120. వీళ్ళు ఎంతున్నారు, 576. నౌ ఇట్స్ కాల్డ్ 248 ఈజ్ టు 576 అవునా. సో 248 ఫ్యాక్టర్స్ 31, ప్రైమ్ నెంబర్ 31. సో ప్రైమ్ నెంబర్ కనిపించింది అంటే దాని ఆన్సర్ అనమాట, దాన్ని మినిమైజ్ చేయలేము. సో 248 మినిమైజ్ చేస్తే మనకు వచ్చే లీస్ట్ ప్రైమ్ ఏమొస్తుంది, 31. సో 31 ఉన్న ప్రైమ్ నెంబర్ ఎక్కడ ఉంది, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 831s 872s ఓకేనా, 872s. విచ్ ఆప్షన్, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. టేక్ దిస్. మరి 3 టర్మ్స్ ఉంటే ఏం పేర్లు పెట్టుకోవాలి, ఏం పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. ఓన్లీ 2 టర్మ్స్ ఉన్నప్పుడే వీ కెన్ నేమ్లీ యాంటీసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ అంతే. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 2012, 2016 అండ్ 2015 అవునా. సో ఇక్కడ యాండ్కి వచ్చింది, ఇక్కడ చూడండి అమ్మా, యాండ్కి వచ్చి ఇక్కడ మనకు వచ్చిన కామన్ టర్మ్ ఎవరు, సైన్స్ స్టూడెంట్స్ అవునా, సైన్స్ స్టూడెంట్స్ కనుక్కోవాలి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 2012 అండ్ 2016. రైట్, మరి ఇక్కడ ఏం చెప్పలేదు, ఇక్కడ వరకు డిఫరెన్స్ అని మెన్షన్ చేశాడు. డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 2012 to 2016 by default. So by default take in the total. So total, yes or no? సో చూద్దాం. 2012 టోటల్ ఎంత ఉన్నారు మనకి, యావరేజ్ 2012 అండ్ 2016 అవునా. నెక్స్ట్ సైన్స్ ఇన్ 2015 రైట్. 2012 ఎంత ఉన్నారు వీళ్ళు, 480 అండ్ వీళ్ళు ఎంత ఉన్నారు, 192. యావరేజ్ అంటే డివైడ్ బై 2. సైన్స్ ఇన్ 2015 ఎంత ఉన్నారు, 456. సో ఫాస్టెస్ట్ ఆఫ్ ఇక్కడ 240. సో 240, సో 96. 240 96 అంటే 336 అవునా. 336 to 456 అంటే డిఫరెన్స్ ఎంత, 120. విచ్ ఆప్షన్, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. యావరేజ్ అని చెప్పి ఏం చెప్పకపోతే బై డిఫాల్ట్ ఏం తీసుకోవాలి, టోటల్ తీసుకోవాలి. అండ్ తర్వాత పారామీటర్ వస్తే అప్లికబుల్ ఉండదు, అండ్ ముందే పారామీటర్ రావాలి. ఒకవేళ ఇక్కడ సైన్స్ వచ్చింది అనుకోండి, ఇక్కడ సైన్స్ వస్తే ఇక్కడ మీరు ఏం తీసుకోవాలి, సైన్సే తీసుకోవాలి, కాంపౌండ్ స్టేట్మెంట్ అవుతుంది. అండ్ బిఫోర్ ఉంటే పారామీటర్ ఉంటే కాంపౌండ్ స్టేట్మెంట్. ఇక్కడ అండ్ ఉందమ్మా, ఇక్కడ పారామీటర్ ఉందనుకో, ఏమవుతుంది, సైన్స్, ఇక్కడ సైన్స్ ఇచ్చాడు ఏమన్నాడు, అండ్ అన్నాడు. ఇక్కడ ఏ పారామీటర్ ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి, సైన్స్ తీసుకోవాలి. అర్థమైందా. అండ్ బిఫోర్ పారామీటర్ ఉంది అనుకోండి, టేక్ బోత్. అండ్ తర్వాత పారామీటర్ ఉంది అనుకోండి, ఇక్కడ ఏం తీసుకోవాలి, డిఫాల్ట్ తీసుకోవాలి. డిఫాల్ట్ అక్కడ ఏముంటే అది తీసుకోవాలి. టోటల్ ఉంటే టోటల్, డిఫరెన్స్ ఉంటే డిఫరెన్స్. అండ్ ఈజ్ అ కంజక్షన్ ప్రాపర్టీ. కంజక్షన్ and is a conjunction property.
There are two types. Parameter after and. Parameter after and. And into the A property, conjunction property. ఒకటి టూ టైప్స్ ఉన్నాయి. పారామీటర్ ఆఫ్టర్ అండ్ then after and without parameter example science of average in science of 2012 comma 2016 and 2014 comma 2015. Now everybody ఇక్కడ మీరు ఏం తీసుకుంటాము యావరేజ్ సైన్స్. ఇక్కడ మనం ఏం తీసుకుంటాము యావరేజ్ సైన్స్. ఇక్కడ మీరు ఏం తీసుకోవాలి యావరేజ్ సైన్సే తీసుకోవాలి. ఏం తీసుకోవాలి యావరేజ్ సైన్సే తీసుకోవాలి. బికాస్ ఇక్కడ ఉన్న పారామీటర్ ఏంటిది పారామీటర్ దెన్ ఆఫ్టర్ ఏముంది అండ్ ఉంది. పారామీటర్ ఆఫ్టర్ అండ్ ఉంటే మనకు పారామీటర్ బిఫోర్ దిస్ అంటే అండ్ బిఫోర్ దిస్ ఏదైతే ఉంటుందో అది రెండింటికి అప్లికేబుల్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మెన్షన్ చేయకపోతే మెన్షన్ చేస్తే మళ్ళీ అది వేరు. మెన్షన్ చేస్తే అది వేరు. ఇక్కడ మెన్షన్ చేయకపోతే ఏం తీసుకుంటాం బిఫోర్ ఏం తీసుకుంటే ఇక్కడ కూడా అదే తీసుకోవాలి. రెండోది ఏంటిది అండ్ ఆఫ్టర్ parameter example. సో ఇక్కడ యావరేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 2012 ఇక్కడ ఎవరు తీసుకోవాలి ఇక్కడ సైన్స్ వస్తుందా రాదు. ఇక్కడ ఏం తీసుకోవాలి బై డిఫాల్ట్ వస్తుంది. here we take by default value. నాట్ సైన్స్. ఇక్కడ బై డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటాం నాట్ సైన్స్. గుర్తుపెట్టుకోండి. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ అండ్ కంజంక్షన్ పారామీటర్ దెన్ ఆఫ్టర్ అండ్ ఆఫ్టర్ పారామీటర్. టేక్ నెక్స్ట్ క్వశ్చన్. Total 25% of the students are from art in 2013 and rest are from science and commerce. Find the total number of students in art, science and commerce. 2013 లో this 240 is precisely everybody stop writing. అవునా 2013 లో మనకు ఏదైతే వాల్యూ ఇచ్చాడో 2013 లో మనకు ఏమి ఇచ్చాడు కామర్స్ ప్లస్ ఏమి ఇచ్చాడు సైన్స్ ఇచ్చాడు which is how much 240. how much 240 అవునా 240. బట్ ఆర్ట్స్ వచ్చేసి ఎంత అన్నాడు 25% అయితే ఆటోమేటిక్గా వీళ్ళు ఎంత పర్సెంట్ అవుతారు 75% అవుతారు. ఎంత అవుతారు 75% అవుతారు. లాజిక్ అర్థమైందా దిస్ ఆర్ 75%. నౌ 75% వచ్చేసి మనకు 240 అయితే 100% ఎంత అనేది మనకు కావాలి. సో 25 4s 25 3s 3 how many times 80 times. సో నథింగ్ బట్ వాట్ 320. సో how many students in that year 320 is there. అవునా 2013 లో మనకు కామర్స్ అండ్ సైన్స్ ఇక్కడ ఇచ్చిన టోటల్ ఎవరు ఓన్లీ 2 గ్రూప్స్ ఎవరెవరు కామర్స్ అండ్ సైన్స్. బట్ 2013 లో ఎక్స్ట్రా ఇచ్చాడు దీని పర్సంటేజ్తో కంపేర్ చేశాడు. ఏ పర్సంటేజ్ అవుతుంది అది 75 అవుతుంది. ఎందుకు 75 అవుతుంది అంటే సో బట్ ఆర్ట్స్ ఎంతమంది అని చెప్పాడు 25% చెప్పాడు. ఆర్ట్స్ 25% అంటే ఆటోమేటిక్గా కామర్స్ అండ్ సైన్స్ ఎంత అవుతారు 75% అవుతారు. సో 75% 240 అయితే 100% ఎంత 320 అవుతుంది. In 2017 is not in table. Extra question. The total students are 20% of total students in 2012 and students in commerce are 25% less than that of 2015. Find the science students in 2017. Right. So 2012 లో 2017 ఎంత total students అన్నాడు
సో టోటల్ ఎంత ఇచ్చాడు? సో విచ్ ఇస్ టోటల్ ఎంత? 20% అట. 20% ఎంత? 1/5. 1/5 ఆఫ్ విచ్ స్టూడెంట్స్? ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ ఇచ్చాడు. ఎంత? 480. అవునా? 480. 1/5 అని రాయకుండా 20% అని రాయండి. 20% ఆఫ్ వాట్ ఇస్ 480. 20% ఆఫ్ 480 అంటే విట్ ఇస్ 96. దీనిలో మన కామర్స్ ఇచ్చాడు. దీనిలో కామర్స్ అండ్ సైన్స్. కామర్స్ ఎంతట? 25% ఆఫ్ వాట్ ఇస్ 25% less than 25% less than 13,000 స్టూడెంట్స్. దట్ వచ్చింది. ఏమొచ్చింది? దట్ వచ్చినప్పుడు ఏం చెప్పాను? ఇక్కడ ఏ పారామీటర్ చెప్తే అక్కడ అదే పారామీటర్ తీసుకోవాలి. 2015లో కామర్స్, అవునా? కామర్స్ 2015లో కామర్స్ ఎంత ఉన్నారు? 120. 25% లెస్ దాన్ వాట్ ఏ ఫ్రాక్షన్? 3/4. 3/4 ఆఫ్ 120. సో 90. సో వీళ్ళు 90 అయితే సైన్స్ అప్పుడు ఎంత అవుతారు? 6 అవుతారు. 25% వాట్ ఏ ఫ్రాక్షన్? లెస్ దాన్ -1/4. ఎగ్జామ్లో టఫ్, సో తొందరగా వేసాలి. 20% ఆఫ్ 480 అంటే 96. అవునా? 2015లో వీళ్ళు ఎంత అన్నాడు? దీనిలో 20% లెస్ అన్నాడు. 10% 12. ఎవ్రీబడి ఎగ్జామ్లో ఇలా సాల్వ్ చేయాలి చెప్తున్నాడు అమ్మ. 20% లెస్ అన్నాడు కదా. 10% 12, 20% 24. 120 24 పోతే 96. సారీ ఎంత? 90. అంతేనా? 25% ఏమన్నాడు? 25% లెస్ కదా. సారీ 25% లెస్. 25% లెస్ అంటే 1/3 తీసేయాలి, 1/4 తీసేయాలి. 120లో 1/4 ఎంత? 30. సో 120 30 పోతే ఎంత? 90. సో వీళ్ళు 90 అయితే ఆటోమేటిక్గా రిమైనింగ్ 6 ఏమవుతారు? సైన్స్ అవుతారు. డైరెక్ట్ ఆన్సర్ వేసాలి ఎగ్జామ్లో. ఓకేనా? సో దీనిలో 20% ఎంత? 96. దీనిలో 25% లెస్. 25% అంటే 120లో 1/4. 120లో 1/4 ఎంత? 30. 120లో 30 తక్కువ అంటే ఎంత? 90. సో 96లో 90 అయిపోతే రిమైనింగ్ ఎంత అవుతారు? 6 అవుతారు. ఎగ్జామ్లో డైరెక్ట్ పెట్టేయాలి. క్లియర్? నెక్స్ట్ టేబుల్.